ఫరో రాజభవనంలో జీవించటం ఎరిగిన మోషే తను తగ్గించుకొని దేవుడి ఎదుట జీవిస్తున్నప్పుడు, సాత్వికంతో జీవిస్తున్నప్పుడు దేవుడు మోషే గురించి సాక్ష్యమిస్తున్నాడు. అదేమిటంటే, నా ఇల్లంతటిలో మోషే అంతటి వినయం కలిగిన వ్యక్తి ఇంకొకడు లేడు అనే దేవాది దేవుడు మోషే గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడండి. ఈ సాత్వికం కలిగిన మోషే లక్షల మంది ప్రజలను వాగ్దాన భూమిలోకి ఆయన నడిపించగలిగాడు. ఈ వినయం లేకపోతే, ఈ సాత్వికత లేకపోతే, వాళ్ళు సనిగినప్పుడు, గొనిగినప్పుడు, ఆయనకు విరోధంగా వాళ్ళు నిలబడినప్పుడు ఆయన ఒక నాయకుడిగా వాళ్ళని నడిపించలేకపోయేవాడండి. అవునండి, ఈరోజు ఇంటికి నువ్వు పెద్దగా ఉన్నావా? లేకపోతే ఉద్యోగం చేసే చోట ఒక బాస్ లాగా ఒక అధికారం కలిగి ఉన్నావా? అధికారం కలిగి ఉన్నంత మాత్రాన నేను వినయంగా ఉండవలసిన అవసరం లేదు అని చాలామంది అనుకుంటుంటారు. లక్షల మంది ప్రజల్ని వాగ్దాన భూమిలోకి నడిపిస్తున్న మోషేలోని ఒక ప్రత్యేకమైన స్వభావం, ఒక గుణం మనం ఏం చూస్తున్నామంటే, మోషే సాత్వికుడు, వినయం కలిగిన వాడని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక నాయకుడికి ఆ వినయం కావాలి. ఒక గృహాన్ని నువ్వు నడిపిస్తుంటే, భర్తగా నువ్వు కుటుంబాన్ని నడిపిస్తుంటే, భార్యగా నీ బిడ్డల్ని నడిపిస్తుంటే, నువ్వు పరిచర్య చేస్తున్న చోట నువ్వు అందరికీ ఒక మార్గదర్శకంగా ఉండాలంటే, అందరినీ నువ్వు నడిపించాలంటే కావాల్సినది ఏమిటంటే వినయం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు దేవాది దేవుడు మనకి వినయం అనుగ్రహించాలని మనం ప్రార్థిద్దాం. ఎందుకంటే రెండు ఉన్నాయి. లోకం మనకి ఏం చెప్తుందంటే, నీ అన్నిటికంటే పైగా మనం ఉండాలంటే ఉన్నవి లేనివి అన్నీ కూడా మనం బయటికి చూపించాలని లోకం మనకు నేర్పిస్తుంది. కానీ బైబిల్ ఏం బోధిస్తుందంటే, నువ్వు ఈ లోకానికి నువ్వు వెలుగులా, ఉప్పులాగా నువ్వు జీవించాలంటే తగ్గించుకొని జీవించాలని. తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ అడుగుతున్నారు, ఏసయ్య, మాలో ఎవరు గొప్పవాళ్ళు అని అడుగుతున్నప్పుడు ఒక టవల్ తీసుకొని తన నడుముకు కట్టుకొని ఆయన అంటూ ఉన్నాడు, నేను సేవించటానికే వచ్చాను కానీ లోకానికి సేవింపబట్టకు రాలేదు అని. ఒక సేవకుని రూపము యేసుప్రభు దాల్చాడండి. అవును, మహోన్నతుడైన దేవుడు సేవకుడిగా ఎలా ఉండాలి, ఒక నాయకుడిగా ఎలా ఉండాలని బోధించటం మనం చూస్తున్నాం.